ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ఈ రాత్రికాల సమయంలో మనం కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని పాట పల్లవి ఒకటి పాడుకొని దేవుణ్ణి స్తుతించి దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానంలోకి విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మేము కలిగి ఉన్నటువంటి బైబిల్ స్టడీని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువా వాక్యము నాయన తండ్రి నీ సేవకులు వెదజల్లుతుండగా అనేక మంది తండ్రి ఈ వాక్యాన్ని వినడానికి కృప చూపించు. ఈ సమయాన్ని ఆశీర్వదించు. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించు ప్రభు. అనేక మంది నాయన చూడగలగడానికి కృప చూపించు. ప్రతి ఆటంకాన్ని తొలగించి నాయన నీవే మహిమ పొందుకోమని వేడుకుంటూ నీ కృపగల హస్తాలకు నాయన ఈ సమయాన్ని అప్పచెప్పుకుంటూ ఘనత మహిమ ప్రభావాలని పాదములకి సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకొని దేవుని స్తుతిద్దామండి. దయగల దేవా యేసునాథా, మహిమ స్వరూప తేజోమయ, దయగల దేవా యేసునాథా, మహిమ స్వరూప తేజోమయ, స్తుతించి కొనియాడుచు కీర్తించేదన్ గణపరచేదన్, స్తుతించి కొనియాడుచు కీర్తించేదన్ గణపరచేదన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల దేవా యేసునాథా, మహిమ స్వరూప తేజోమయ, సృష్టికర్తవు సమాధానము ఆత్మకు రూపు నీవు, కాలం మారినా తరాలు మారినా మారని దేవుడవు, సృష్టికర్తవు సమాధానము ఆత్మకు రూపు నీవు, కాలం మారినా తరాలు మారినా మారని దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల దేవా యేసునాథా, మహిమ స్వరూప తేజోమయ, దయగల దేవా యేసునాథా, మహిమ స్వరూప తేజోమయ. మంచిది. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సేవకులు మన మధ్య ఉన్నారు, వాళ్ళు వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి అంతకంటే ముందు ఈ వారం మనకి ప్రభు బలి ఉంటుంది కనుక మరి ఆదివారం ఉదయం మనకు ఆన్లైన్ సర్వీస్లోనే ప్రభు యొక్క బల్ల కూడా ఉంటుంది కనుక దయచేసి మీరు సిద్ధపడండి. ఒకవేళ మీరు రొట్టె ద్రాక్షరసం కలెక్ట్ చేసుకోవాలంటే చర్చి దగ్గరికి వచ్చి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మేళ్ళ దగ్గర మీరు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పుడు మందిరం ప్రారంభించవచ్చు అనే విషయాలు ఆలోచిస్తున్నా, ఇతరులతో కూడా సంప్రదిస్తూ ఉంటున్నాం కనుక తగు కాలంలో మరి మందిరంలో స్టార్ట్ చేయబడుతుంది కనుక కొంచెం ఓపిక పట్టి దయచేసి ప్రస్తుతానికి ఆన్లైన్ సర్వీస్లో మరి మీరు పాలు పంపులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని దయచేసి గమనించండి. మంచిది. ఈ రాత్రికాల సమయంలో యోనా గ్రంథం 2వ అధ్యాయంలో నుండి నిస్సహాయ ప్రార్థన, ద డెస్పరేట్ ప్రేయర్ అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయంలో 10 వచనాలు ఉన్నాయి, వాటిని మనం ధ్యానం చేద్దాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగు ప్రార్థన చేయను,
నేను ఉపద్రవములో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కురులను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కిరాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపంలో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తమ కృపాధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతటా యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవుడు తన వెనుకల్లో ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. చాలాసార్లు ఒక ఉపద్రవము మన దరికి వచ్చినప్పుడు, మనకు సంభవించినప్పుడు మనము ఇతరుల జీవితాల్లో జరిగేటువంటి ఆ యొక్క నష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. లేదంటే ఇతరులు సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు మనకి కనపడతా ఉంటాయి. కానీ మన జీవితంలో దేవుడు ఏ విషయాల్ని సరిచేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు అన్న దాని మీద ఎక్కువగా మనము ధ్యానం ఉంచాం. మన జీవితాల్లో కలిగేటువంటి ఉపద్రవము అన్నిట్లో కూడా అది పర్సనల్ ప్రాబ్లమ్స్ అయినా, లేదంటే మన సంబంధం లేకుండా మన చుట్టూతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నప్పటికీ కూడా దేవునికి టూ ఫోల్డ్ పర్పస్ అనేటువంటిది ఉంటుంది. లోకము తన వైపు ఆకర్షించుటకు, లేదంటే తన గురించి ఆలోచించుటకు ఒక ఉపద్రవం అనేటువంటిది ఎంత కారణమవుతుందో, ఒక విశ్వాసి యొక్క జీవితంలో కూడా ఇది సరిచేసుకోవటానికి ఇది సమయం. అంటే దేవుడు ఇద్దరిని కూడా డీల్ చేస్తూ ఉంటాడు. ఒక పక్కన విశ్వాసిని, సంఘాన్ని ప్రభు డీల్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం లోకాన్ని కూడా ప్రభు డీల్ చేస్తూ ఉంటాడు. కేవలము మనం లోకాన్ని చూసి నేను బాగానే ఉన్నానులే అనుకుంటే సరిపోదు. లేదంటే నేను బాలేదు లోకము బాగుంది అని అనుకుంటే సరిపోదు. ఈ రెండు కోణాల నుండి కూడా మనం ప్రతి సమస్యను, ప్రతి ఉపద్రవాన్ని మనము ఆలోచించాలి. దానిలో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలను మనము నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉంటున్నాను. ఎందుకంటే యోనా గ్రంథంలో జరిగినటువంటి విషయం అందరికీ కూడా సుపరిచయమే. ఇక్కడ ఒక అవిధేయుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త ఒక మత్స్యము యొక్క కడుపులో ఆయన చిక్కుకున్నాడు అనేటువంటిది ఈ అధ్యాయం యొక్క ఇతివృత్తం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యోనా గ్రంథంలో దేవుని యొక్క ఎంఫసిస్ కేవలము నినివే పట్టణస్థుల యొక్క కఠినత్వం మాత్రమే కాదు. ఇది ఒక అవిధేయుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త, అవిధేయులైనటువంటి దేవుని యొక్క ప్రజలు, వీరికి కూడా సంబంధించినటువంటి ప్రక్రియ. ఎందుకంటే నినివే పట్టణస్థులు మారు మనసు పొందటం అనేటువంటిది ఎంత అవసరత ఉందో, ఇశ్రాయేలీలు ఒక పాఠాన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
దాన్ని సూచించే విధంగా ప్రభు చేసినటువంటి కార్యం ఏంటంటే, యోనాని ఆయన చేప కడుపులో 3 దినాలు ఆయన ఉంచినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అది దేనికి సూచనగా ఉందంటే, ఎట్లాగైతే అవిధేయుడైనటువంటి యోనా మత్స్యం యొక్క కడుపులో ఉండవలసి వచ్చిందో, అవిధేయులైనటువంటి దేవుని యొక్క ప్రజలు అన్యజనుల మధ్యలో వారు 70 సంవత్సరాలు గడపబోతూ ఉంటున్నారు. ఆ మాటకొస్తే ఇది ఇంకా ఇశ్రాయేలు యొక్క 10 గోత్రాలు చెరలోకి వెళ్ళటానికి ఒక 100 సంవత్సరాలు ముందే జరిగినటువంటి ప్రక్రియ. కాబట్టి మనం ఆలోచిస్తే నినివే పట్టణస్థులు మారు మనసు పొందటం అనేటువంటిది ఎంత అవసరతో, దేవుని ప్రవక్త, అవిధేయుడైనటువంటి దేవుని ప్రవక్త అతను మారు మనసు పొందాలి. అవిధేయులైనటువంటి దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీలు వారు కూడా మారు మనసు పొందాలి. అందుకే దేవుడు సింబాలిక్గా చూపిస్తూ ఉంటున్నాడు. ఎట్లాగైతే యోనా ఆ యొక్క తిమింగలం యొక్క కడుపులో ఉండబోతూ ఉంటున్నాడో కొన్ని దినాలు, అట్లానే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు అన్యజనుల మధ్యలో వారు నివాసం ఉండబోతూ ఉంటున్నారు. అయితే సాధారణంగా యోనా యొక్క రియాక్షన్ కనుక మనం చూస్తే, ముందుగా ఈ కంప్లీట్ సిట్యువేషన్లో నుండి ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నం చేస్తాడు, పారిపోవటానికి ప్రయత్నం చేస్తాడు. సాధారణంగా మన జీవితాల్లో కూడా ఉపద్రవం సంభవించినప్పుడు మనకు వచ్చేటువంటి మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, ఎస్కేప్ రూట్ని కనుక్కోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇది యోనాకి ఇష్టం లేనటువంటి పని కాబట్టి ఆయన కూడా ఎస్కేప్ రూట్ని కనుగొన్నాడు. తర్షీషుకు వెళ్ళిపోదాం అనేటువంటి ఒక ఎస్కేప్ ప్లాన్ యోనా వేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క సర్వాధికారంలో మన ఎస్కేప్ ప్లాన్స్ వర్కౌట్ కావు అని తెలుసుకోవటానికి యోనాకి ఎంతో సమయం పట్టలేదు. ఇంకా ఆయన ఓడలో ప్రయాణం చేస్తుండగానే ఆయనకు అర్థమైపోయింది, ఏదైతే తాను దేవుని యొక్క చిత్తాన్ని తప్పించుకోవటానికి చేసినటువంటి ప్రయత్నం అది సఫలం అవ్వలేదు అనేటువంటి విషయం కనిపెట్టినప్పుడు, రెండవది యోనా సూచించుకున్నటువంటి లేదంటే ఆలోచించేటువంటి మార్గం ఏంటో తెలుసా? హీ సాట్ డెత్. ఇక నేను మరణం పొందితే సరిపోద్ది అని అనుకొని అక్కడ సైలర్స్తో అంటున్నాడు, నన్ను వెత్తి సముద్రంలో వేయండి, ఎందుకంటే ఈ యొక్క తుఫానుకి నేనే కారణం కాబట్టి ఇక నేను చనిపోవటమే శరణ్యం అనేటువంటి ఒక ఆలోచనకి యోనా వచ్చేశాడు. ముందేమో ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేశాడు, అది వర్కౌట్ కాల. ఇప్పుడు ఇంకా చచ్చిపోదాం అనుకొని ప్రణాళిక వేసుకున్నాడు. ప్రియులారా గమనించండి, మన జీవితాల్లో కూడా ఉపద్రవము సంభవించినటువంటి ప్రతిసారి కూడా ఈ 2 మార్గాలు మన ముందు ఉంటాయి. ఒకటి, ఈధర్ మనం ఎస్కేప్ అవ్వటానికన్నా ప్రయత్నం చేస్తాం, లేదంటే విసుగుదల చెంది ప్రభా ఇదిగో నన్ను చంపి, లేదంటే నన్ను తీసేసుకో, లేదంటే మరణాన్నైనా మనం అపేక్షించేటువంటి వారిగా మనం కనపడతా ఉంటాం. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా? ఆయన మనల్ని ఎస్కేప్ అవనీయుడు. అట్లానే మనము మరణము పొందటానికి కూడా ఆయన యొక్క ఉద్దేశం కాదు. మనము మారు మనసు పొంది మళ్ళా తిరిగి దేవుని యొక్క మార్గంలోకి రావటానికి ఎటువంటి సిట్యువేషన్స్ మన జీవితాల్లో అవసరమో అటువంటివి దేవుడు బలవంతంగా తీసుకొచ్చి మనము మారు మనసు పొందేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. తిరిగి మన పట్ల దేవుని యొక్క మిషన్ ఏదైతే ఉందో, దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం వైపుకు దేవుడు నడిపిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యోనా యొక్క జీవితంలో ఇంతకుముందు జరిగినటువంటి ఒక అనుభవం ఉంది. ఏంటి అనుభవం అనేటువంటిది మీరు తెలుసుకోవాలంటే 2వ రాజుల గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆ విషయం కనపడుతుంది. 25వ వచనంలో యోనా యొక్క ప్రస్తావన మన రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ మీరు గమనించినట్లయితే యెరోబాము చాలా వికెడ్ కింగ్. కానీ ఎప్పుడైతే సిరియన్స్ ఆ యొక్క యెరోబాము మీదకి వాళ్ళు కుట్ర చేస్తారో
అప్పుడు యోనా వెళ్ళి యెరొబెయాముతో అంటాడు, నీవు వెళ్ళి గనక అదిగో ఆ సిరియా మీదకి దండెత్తి వెళ్తే గనక దేవుడు నీకు ఆ యొక్క సిరియా ఆ యొక్క ప్రాంతాన్ని నీ హస్తగతం చేస్తాడని అన్నప్పుడు, అప్పుడు వెళ్ళి యెరొబెయాము సిరియల మీద దండెత్తి వెళ్ళి దమస్కుని అతను పొందటం మాత్రమే కాదు, ప్రప్రథమంగా ఒక 400 సంవత్సరాల్లో సాధ్యము కానటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఇశ్రాయేలు యొక్క బోర్డర్ని ఎక్స్టెండ్ చేయటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి యోనా యొక్క అనుభవం ఏమి నేర్పిస్తుందంటే, ఇశ్రాయేలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రభువుని గనక మొరపెట్టుకుంటే దేవుడు జవాబిస్తాడు, శత్రువు మీద విజయాన్ని ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచన ఇశ్రాయేలీలకి లేదంటే యోనాకి సాధారణంగా ఉంది. అందుకనే వాళ్ళు పాపాన్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు, అవిధేయతను వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకున్నారు. కానీ ప్రియులారా గమనించండి, నీవు అవిధేయత స్థితిలో బంధించబడి ఉంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు అధిగమించి జీవించేటప్పుడు ఎంతో కాలం అవిధేయతలో కొనసాగలేవు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోనా యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే, అంతకుముందు శత్రువుల మీద దేవుడు విజయం ఇచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు యోనాతో, అదే శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రకటన చేయి, వాళ్ళు మారు మనసు పొందుతారు. అంటే యోనాకు అది ఇష్టం లేదు. ఒకవేళ దేవుడు గనక యోనాతో ఇదిగో ఆ యొక్క అశ్షూరీయులు గనక వాళ్ళ మీద దండెత్తి వెళ్ళండి, అక్కడ దేవుడికి విజయాన్ని ఇస్తాడు అంటే అది యోనాకి ఇష్టమైనటువంటి మాట. కానీ అశ్షూరీయులు వాళ్ళు సరిచేసుకోవాలి అనేటువంటి ప్రకటన చేయటం యోనాకి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ పట్ల దేవుని కార్యం జరగటం అనేటువంటిది అది ఇశ్రాయేలీలకు ఆపద తీసుకొస్తుంది అనేటువంటి ఒక పేట్రియాటిక్ ఫీలింగ్ కలిగినటువంటి యోనా ఇక్కడ దేవుని చిత్తాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, ఎంతో కాలం మనం అవిధేయతలో ఉండలేం, ఎంతో కాలం మనం దేవుని దగ్గర నుండి ఎస్కేప్ అవ్వలేం. లేదు ఒకవేళ ఇవి తప్పించుకోవటానికి మనము మరణాన్ని ఆశ్రయించిన అది కూడా అది మన దరికి చేరదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం మనం ఎస్కేప్ అవ్వటం కాదు, మనం చచ్చిపోవటం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం మనం మారు మనసు పొంది పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క మార్గంలోకి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మాటకు వస్తే, దేవుడు తన కృపను మన ఎట్లాగా ఆయన వెల్లడి చేస్తాడు అనేటువంటి విషయం కనుక గమనిస్తే, యోనా గ్రంథములో దేవుని యొక్క వార్నింగ్ ఇశ్రాయేలీలకు ఎప్పుడు వచ్చింది అనేటువంటిది కనుక చూస్తే, దాదాపు వాళ్ళు చెరలోకి వెళ్ళకుండా ఒక 100 సంవత్సరాల ముందే దేవుడు ఇశ్రాయేలీలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎంతో కాలంగా ప్రవక్తల ద్వారా ఆయన వార్నింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు, దేవుని యొక్క వాక్యము ప్రకటింప చేస్తూ వచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు దాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ రోజున ఏమి జరిగింది అనేటువంటిది కనుక మీరు గమనిస్తే, సమస్య రానే వచ్చింది. దేవుని యొక్క మహాకృప ఏంటంటే, సమస్య రాకముందు ఆయన వార్నింగ్ ఇస్తాడు. నీవు గనక ఆ వార్నింగ్ని గనక కనిపెట్టి దేవుని దగ్గర సరి చేసుకుంటే మంచిది. లేదు ఆయన వార్నింగ్ ఇచ్చినా నీవు దాన్ని గనక సీరియస్గా తీసుకోకపోతే ఆ ఉపద్రవము రానే వస్తుంది, దాని నుండి నువ్వు తప్పించుకోలేవు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి యోనా ముందున్నటువంటి చాయిసెస్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, ఆయన బతికినటువంటి కాలంలో చచ్చిపోదాం అనుకున్నాడు, చచ్చిపోవటం చేతకాల. చివరికి మత్స్యం యొక్క కడుపులో బంధించబడ్డాడు. ఇంకా ఇప్పుడు తాను బయటకు వెళ్ళటానికి మార్గం లేదు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో యోనా చేయగలిగింది ఏంటి అనేటువంటిది కనుక చూస్తే,
యోనా ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే యోనా గ్రంథం మొదటి అధ్యాయంలో యోనా దేవుని నుండి పరిగెట్టడం ప్రారంభించాడు. ఇప్పుడు రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి యోనా దేవుని వైపు అడుగులు వేయటం ప్రారంభించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఈ రెండవ అధ్యాయంలో యోనా చేసినటువంటి ప్రార్థనలో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ఆలోచన చేద్దాం. నిజానికి ఇది యోనా యొక్క ప్రార్థన మాత్రమే కాదు, యోనా యొక్క థ్యాంక్స్ గివింగ్. ఎందుకంటే యాక్చువల్గా దీనిలో యోనా పెద్దగా తాను యొక్క సప్లికేషన్ దేవునికి విన్నవించుకున్నట్టుగా విజ్ఞాపన చేసినట్టుగా లేదు. కానీ యోనా ఆయన ప్రార్థన చేయకముందే దేవుడు, అంటే ప్రార్థన చేస్తున్నటువంటి క్రమంలో దేవుడు తనకిచ్చినటువంటి జవాబును బట్టి యోనా కృతజ్ఞత చెల్లించాడు. ఒక రకంగా దిస్ ఈజ్ ఏ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్. అందుకనే అంతకుముందు మనకి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏదైతే థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్లో కనపడేటువంటి మెయిన్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో యోనా గ్రంథంలో కూడా ఆ యొక్క ఎలిమెంట్స్ మనం చూస్తాం. ప్రధానంగా యోనా చేసినటువంటి ప్రార్థనలో 4 ఎలిమెంట్స్ మనం గమనిస్తాం. మొట్టమొదటి గనక మీరు ఆలోచిస్తే 2వ వచనంలో ద ఆన్సర్డ్ ప్రేయర్, దేవుడు తన యొక్క ప్రార్థనను ఆలకించుట. 3వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఇట్ ఈస్ ఏ పర్సనల్ క్రైసిస్, వ్యక్తిగతమైనటువంటి సమస్య. 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఇట్ ఈస్ ఎ డివైన్ రెస్క్యూ, దేవుడు అద్భుతంగా యోనాను తప్పించుట. 9వ వచనంలో ఏ వో ఆఫ్ ప్రైజ్, ఏ వావ్ ఆఫ్ ప్రైజ్ అంటాం. అంటే కృతజ్ఞతతో యోనా చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక. కాబట్టి యోనా చేసినటువంటి ఆ కృతజ్ఞత ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. ఒకటి ప్రార్థనకు జవాబు, రెండోది వ్యక్తిగతమైనటువంటి సమస్య, మూడోది దేవుని యొక్క విడుదల, నాలుగోది కృతజ్ఞతతో చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక లేదంటే ఒక ఒప్పందం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 4 విషయాలు కూడా ఈ యొక్క అధ్యాయంలో నుండి మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ద ఆన్సర్డ్ ప్రేయర్. 2వ అధ్యాయం 2వ వచనంలో గనక మనం చూస్తే యోనా ఒక వచనంలో అనేకమైనటువంటి విషయాలు అక్కడ మాట్లాడాడు. ఏమంటున్నాడు? నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించున్నావు. ఈ మాటను గనక మనం ఫర్దర్ డివైడ్ చేస్తే మొట్టమొదటిది యోనా అంటున్నాడు నేను కేకలు వేయగా. దాని అర్థం ఏంటి తెలుసా? ఇక యోనా యొక్క పరిస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఇక నాకు దేవుడు తప్పితే దిక్కు లేదు అనే పరిస్థితికి దేవుడు తీసుకొచ్చాడు. మనకు కేకలు ఎప్పుడు వస్తాయి? నిస్సహాయ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కేకలు వస్తాయి. మన పరిస్థితిలో అన్నప్పుడు బాగా ఉన్నప్పుడు మనం చాలా పాలిష్డ్గా చాలా డీసెంట్గా మాట్లాడతాం. కానీ ఎప్పుడైతే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుందో అప్పుడు మన నోట్లోండి కేకలు వస్తాయి. యోనా ఇప్పుడు అటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. ఆ యొక్క మత్స్యము కడుపులో నుండి యోనా సజీవుడై బయటకు రావాలంటే దేవుడే తనకు దిక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైతే యోనా యొక్క జీవితంలో సంభవించిందో ఆయన కేకలు వేయటం ప్రారంభించాడు. రెండో విషయం గమనిస్తే అక్కడ అంటున్నాడు నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నేనంటాను క్రైస్తవునిగా మనము విశ్వాస పరిపక్వత సాధించేటువంటి క్రమంలో దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? అవర్ ఆన్సర్డ్ ప్రేయర్స్. ప్రియులారా గమనించండి, ఎంతోమందివి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం.
కానీ మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి అనుమానం ఏంటంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా లేదా. నిజమే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుడు ఆ ప్రార్థన వింటున్నాడా, ఆ ప్రార్థన అంగీకరిస్తున్నాడా అనేటువంటి సంశయం ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా అంటున్నాడు, ప్రభువా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు అంటే విత్ అష్యూరెన్స్ యోనా చెప్పగలుగుతున్నాడు. నేను అంటున్నాను, క్రైస్తవునిగా నీ యొక్క ప్రార్థన అంగీకరించబడింది అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవటం నీ విశ్వాస జీవితంలో చాలా ప్రధానమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ దేవుడు నీ ప్రార్థన అంగీకరించట్లేదంటే ఏదో కారణం ఉంది అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం కనుక మనం చూస్తే, యోనా అంటున్నాడు, నేను ఉపద్రవములో నుండి కేకలు వేశాను. ఉపద్రవము, దాని అర్థం ఏంటంటే దేవుడు తన వైపుకి మనల్ని తిప్పుకోవటానికి ఆయన ఎటువంటి పరిస్థితినైనా మన జీవితంలో తీసుకురావటానికి ఆయన వెనుకాడడు. మన అటెన్షన్ని దేవుడు పొందటానికి ఎటువంటి ఉపద్రవాన్నైనా ఆయన తీసుకురావటానికి ఆయన వెనుకాడడం. ఒకవేళ అది సిక్నెస్ అన్నా కావచ్చు, ఒకవేళ అది కెలామిటీ అయినా కావచ్చు, లేదంటే అది ఒక డెత్ అన్నా కావచ్చు, లేదంటే ఒక రిపీటెడ్ ఫెయిల్యూర్ అయినా కావచ్చు, లేదంటే నీ హృదయాన్ని బద్దలు చేసేటువంటి ఒక సంఘటన అయినా కావచ్చు. నువ్వు దేవుని వైపుకు తిరగటానికి ఎటువంటి సంఘటన నీ జీవితంలో అవసరమో, ఎటువంటి ప్రాబ్లం నీ జీవితంలో అవసరమో దేవుడు అది తీసుకొస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నాలుగో విషయం అంటాడు, యెహోవాకు నేను మనవి చేయగా. దాని అర్థం ఏంటంటే నీ మోకాళ్ళ మీదకి నువ్వు రావటం అది ఎప్పుడు కూడా మేలైనటువంటిది. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెడతావో అప్పటిదాకా నీ జీవితంలో మార్పు రాదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి యోనా గ్రంథం 1వ అధ్యాయంలో యోనా ఎప్పుడైతే ఆ యొక్క ఓడలోకి ప్రవేశిస్తాడో, ఆ ఓడ మీదకి తుఫాన్ వచ్చినప్పుడు లోపల సైలర్స్ అందరూ, ఆ పడవలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ దేవుడికి వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు. కానీ యోనా చక్కగా నిద్రపోయాడు. యోనా సముద్రంలోకి వేయబడిన తర్వాత, చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. నేను అంటున్నాను, నువ్వు చేప కడుపులో పడకముందు ఓడలో ప్రార్థన చేసుంటే ఉపద్రవం తప్పేది కదా. ఎందుకు ఓడలో దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా, ప్రార్థన చేసి నువ్వు పశ్చాత్తాప పడకుండా సముద్రంలో పడవలసి వచ్చింది, చేప కడుపులో నువ్వు పడవలసి వచ్చింది? ఇంకా పరిస్థితులు నీ జీవితంలో తీవ్రమయ్యేంత వరకు నీవు ఎందుకు వెయిట్ చేశావు? ఒక ఉపద్రవము నీ జీవితంలో ప్రారంభించినటువంటి దినము నాడే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేసి నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేసుంటే ఎంత బాగుండేది. ఈరోజు సమస్య తీవ్రమయ్యేంత వరకు ఎందుకు నిరీక్షించవలసి వచ్చింది? ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐదో విషయం ఏంటో తెలుసా? యోనా అంటాడు, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేసానంటాడు. నిజానికి యోనా చేప కడుపులో సముద్రము యొక్క దిగంతాల్లోకి వెళ్ళాడు అనేటువంటిది ఎంత వాస్తవమో కొంతమంది హీబ్రూ లాంగ్వేజ్ స్కాలర్స్ ఏం చెప్తారంటే, బహుశా యోనా చనిపోయి
ఆయన తిరిగి లేచి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఎందుకంటే యోనా వాడినటువంటి ఆ యొక్క పొలిటికల్ లాంగ్వేజ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ జోనా షుడ్ హ్యావ్ డైడ్ అండ్ ఆఫ్టర్ 3 days యోనా తిరిగి లేచి ఉండొచ్చు అనేటువంటిది ఆ లాంగ్వేజ్ని గమనిస్తున్నటువంటి కొంతమంది స్కాలర్స్ చెప్పేటువంటి అభిప్రాయం. ఎందుకంటే 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పాతాళ గర్భం అంటే దట్ ఈస్ షియోల్. ఓల్డ్ టెస్టిమెంట్లో చనిపోయినటువంటి విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరు కూడా పాతాళంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు. అయితే పాతాళంలో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక పక్కన నీతిమంతులు ఉంటే ఇంకో పక్కన అనీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నటువంటి భాగములో సమాధానము సంతోషం ఉండేటువంటి ప్రాంతం అది. దాన్నే పరదైసు అని యేసు ప్రభువారు అన్నాడు. కానీ ఇంకో పక్కన ఆ పాతాళ గర్భంలో ఉన్నటువంటి ఇంకో కంపార్ట్మెంట్ ఏదైతే అవిశ్వాసులు ఉన్నారో అక్కడ వేదనకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉండేవి. అందుకనే ధనవంతుడు లాజర్ యొక్క స్టోరీలో లాజరు నీతిమంతుల యొక్క భాగంలోకి ఆయన వెళ్తే చనిపోయిన తర్వాత ధనవంతుడు ఆ యొక్క అవిశ్వాసులు ఉండేటువంటి ఆ భాగంలోకి వెళ్ళాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యోనా వాడినటువంటి లాంగ్వేజ్ ఏమి సజెస్ట్ చేస్తుందంటే అక్కడ అంటున్నాడు పాతాళ గర్భములోకి నేను వెళ్ళినట్లుగా నాకుంది. అందుకంటాడు నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి, పర్వతముల పునాదుల్లోకి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించున్నావు. కాబట్టి చాలామంది భావించేటువంటి విషయం ఏంటంటే ఈధర్ యోనా చాలా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కన్నా వెళ్ళి ఉండొచ్చు, లేదంటే మరణాన్ని పొందుకొని ఆ తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి లేచి ఉండొచ్చు. ఎందుకో తెలుసా? యేసు ప్రభువారు కూడా ఆయన అదే విషయాన్ని చెప్పాడు. యోనా ఎట్లాగైతే 3 దినాలు 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడు, యేసు ప్రభువారు కూడా ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో ఆయన 3 రాత్రింబగళ్ళు ఉంటాడు అనేటువంటి మాట చెప్తున్నప్పుడు యేసు ప్రభువారు ఎట్లాగైతే మరణములో ఆయన 3 days ఉన్నాడో బహుశా యోనా కూడా ఆయన మరణించి 3 days అయిన తర్వాత తిరిగి లేచి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని చాలామంది స్కాలర్స్ అక్కడ చెప్తా ఉంటారు. బట్ ఎనీహౌ ఒకవేళ యోనా మరణించినా లేదంటే మరణము యొక్క అంచుల్లోకి యోనా వెళ్ళినా వాట్ ఎవర్ ఇట్ మే బి, నేను అంటున్నాను దేవుని రక్షణ మరణము యొక్క అంచులోకి వెళ్ళిన వాడికే అర్థమవుతుంది. ట్రూలీ you will understand the importance of God's salvation when you face death in your face. ఈరోజు మీరు గమనించారా? మన చుట్టూతా మరణము తాండవిస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క రక్షణ గనక మనం అనుభవించకపోతే ఆ రక్షణ గనక ఎంత ప్రధానమైంది, ఎంత విలువైనది అనేటువంటిది మరణము యొక్క అంచుల్లోకి వెళ్ళినటువంటి మానవుడికే అర్థమవుతుంది. ఆ మాటకొస్తే ఇప్పటి వరకు యోనా యొక్క జీవితంలో కిందకు వెళ్ళటమే ఒక అలవాటుగా అయిపోయింది. ఎందుకంటే 1వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ హీబ్రూ లాంగ్వేజ్లో దాన్ని వర్డ్ ప్లే అని అంటాం. తెలుగులో అంత స్పష్టంగా లేదు కానీ ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది. జోనా కేమ్ డౌన్ టు జొప్పా అని ఉంటుంది. అంటే యోనా కిందకు వచ్చాడు, యొప్పేకు కిందకొచ్చి ఓడ ఎక్కాడు. తర్వాత ఓడలో కింద భాగానికి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత సముద్రములో కింద భాగంలో వేయబడ్డాడు, లేదంటే పాతాళములో కిందకి కూరుకొని పోయాడు. నేను అంటున్నాను దేవుని దగ్గర నుండి నువ్వు పరిగెత్తే ప్రతిసారి కూడా నీ జీవితం కిందకే వెళ్తుంది, పైకి వెళ్ళదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్.
నువ్వు అనుకోవచ్చు, నేను ప్రోగ్రెస్ సాధిస్తాను, నాకేం పర్వాలేదు. నో 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 నో. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుని యొక్క ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలకి నీ జీవితంలో విలువ లేనప్పుడు నీ జీవితము కిందకి వెళ్తుంది కానీ పైకి లేవదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్. కిందకు వెళ్ళేటువంటి జీవితం మళ్ళా పైకి లేవాలంటే నీకున్నటువంటి ఏకైక మార్గం దేవుని సన్నిధిని నీవు ప్రార్థన చేయటమే అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. నీ జీవితంలో ప్రోగ్రెస్లా కనపడుతుంది కిందకెళ్ళటం. విచారం అది. నువ్వు కిందకెళ్తుంటే నీకు ప్రోగ్రెస్లా కనపడుతుంది. యోనా యొప్పేకి వెళ్ళినప్పుడు అనుకుంటున్నాడు, నేను పారిపోతున్నాను అనుకున్నాడు. ఓడలో దిగు భాగంకి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు యోనా అనుకున్నాడు, నేను పారిపోతున్నాను, నాకేం పర్వాలేదు అనుకున్నాడు. చూసారా, కిందకి కిందకి వెళ్తుంటే యోనా అనుకున్నాడు నేను ప్రోగ్రెస్ సాధిస్తాను కూడా. ప్రియులారా, అది ప్రోగ్రెస్ కాదు, యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్ అనేటువంటి వాస్తవాన్ని నువ్వు అర్థం చేసుకొని నువ్వు కళ్ళు తెరిస్తే ఎంత మంచిది. దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అది ఎంత మంచిది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించాలి. కాబట్టి నేను అంటున్నాను, యోనా యొక్క ప్రార్థనలో మొట్టమొదటి భాగం ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే ద ఆన్సర్డ్ ప్రేయర్. అది ఆల్రెడీ 2వ వచనంలో మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత ప్రార్థనలో ఉన్నటువంటి రెండో ఆస్పెక్ట్ ఏంటో తెలుసా? ద పర్సనల్ క్రైసిస్. యోనా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో యోనా అంటాడు, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పియున్నవి. దాని అర్థం ఏంటో తెలుసా? యోనా దేవుని సన్నిధిలో చాలా క్లియర్గా ఒప్పుకునేటువంటి ఫ్యాక్ట్ ఏంటంటే, నీవు నన్ను సముద్రంలో పడవేశావు. నిజానికి సముద్రంలో ఎవరు పడేశారు? ఓడలో అటువంటి వారు పడేశారు. సముద్రంలో పడేయమని ఎవరు రిక్వెస్ట్ చేశారు? యోనా రిక్వెస్ట్ చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? యోనా తన జీవితంలో ఉన్నటువంటి వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. నా ఈ పరిస్థితికి కారణం ప్రభువా నువ్వే. ఎస్, చాలాసార్లు మనం అనుకుంటాం మన జీవితాల్లో మేలు జరిగితేనే దేవుడు ఎలవ్ చేశాడు, ఉపద్రవం వస్తే అది సాతానుగాడు తీసుకొచ్చాడు అనుకుంటాం. లేదండి, మేలు దేవుని దగ్గర నుండి రావటం అనేటువంటిది ఎంత వాస్తవమో, ఉపద్రవము కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేయటానికి ఆయన తీసుకొస్తాడు అనేటువంటిది అంతే వాస్తవం. అది నువ్వు గ్రహించగలగాలి. యోనా అది గ్రహించాడు. ఆ యొక్క ఓడలో ఉన్నప్పుడు తుఫాను రావటం వెనక కానీ, తుఫాను వచ్చినప్పుడు యోనా సముద్రంలో వేయబట్టం కానీ, సముద్రంలో వేయబడినప్పుడు చేప కడుపులోకి యోనా ప్రవేశించటం కానీ, వీటన్నిటి వెనకాల దేవుని యొక్క సర్వాధికార ప్రణాళిక ఉంది. ఎందుకు దేవుడు ఉపద్రవం వెనక ఉపద్రవం తీసుకొస్తున్నాడంటే, అవిధేయుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్తను మళ్ళా ఆయన వైపు తిప్పుకోవటానికి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనంటాను, ఒక విశ్వాసిగా నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి పరిణితి ఎప్పుడు సాధించినట్లో తెలుసా? when you stop blaming others for your problem. నా జీవితంలో నీ జీవితంలో వచ్చేటువంటి సమస్యకు కారణం బయట వెతుక్కోమాక. ఇదిగో ప్రభా, వాళ్ళని బట్టి నాకు ఈ సమస్య వచ్చింది, లేదంటే ప్రభా ఆ సందర్భంలో నాకు సమస్య వచ్చింది, లేదంటే సాతానుగాడు నా జీవితం ఇట్లా చేశాడన్నమాక. ప్రభా, నేను చేసినటువంటి అవిధేయతను బట్టి, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ పరిస్థితి నా జీవితంలో సంభవించిందేమో అనేటువంటి గమనము గనక మనకు లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం.
అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి మన జీవితంలో ఉపద్రవము రావటానికి దేవుని యొక్క హస్తం ఉంది. మన జీవితంలో విడుదల పొందటానికి దేవుని యొక్క హస్తం ఉంది. దేవుడైతే అంటున్నాడు, ఉపద్రవం రాకముందే ఆయన వార్నింగ్ ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వార్నింగ్ని మనము పెడచెవిని పెట్టాం కాబట్టి ఉపద్రవం వచ్చింది. సరే, ఉపద్రవంలో పడిన తర్వాత ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తావు? ప్రభు అంటున్నాడు, ఉపద్రవంలో పడిన తర్వాత నువ్వు బయటకు రావాలంటే ఇప్పుడు కూడా మనకు దేవుడే దిక్కు. ఉపద్రవంలో పడకుండా దేవుని యొక్క వార్నింగ్ని మనము లక్ష్య పెట్టడం అనేటువంటిది మన జీవితంలో ఎంత సత్యమో, ఉపద్రవంలో పడిన తర్వాత మళ్ళా దేవుడు గనక విడుదల తీసుకొని రాకపోతే ఆ ఉపద్రవంలోండి బయటకు రాలేవు. యూ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ పర్సనల్ క్రైసిస్ అనేటువంటి విషయాన్ని ఎంత త్వరగా మనం గమనిస్తే అంత మంచిది. కాబట్టి ఉపద్రవం రాకముందైనా ఉపద్రవం వచ్చిన తర్వాత అయినా గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మన చుట్టూతున్న పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు సర్వాధికార ప్రణాళికలో సమస్తము ఆయన ఆధీనంలో ఉంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, 4వ వచనంలో యోనా అంటున్నాడు, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. వెలివేయబడుట అనేటువంటి మాట మనం దేవుని యొక్క వాక్యంలో ఎక్కడ చూస్తామంటే లేవియాకాండం 21వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట వాడబడింది. ఏ భర్త అయితే తన యొక్క భార్యకు విడాకులు ఇస్తాడో, లేదంటే ఆ భర్త భార్యను బయటకు గెంటేస్తాడో ఆ సందర్భంలో వాడబడినటువంటి పదం. ఇప్పుడు యోనా అంటున్నాడు, ప్రభా నీ సన్నిధిలో నుండి నువ్వు నన్ను గెంటేశావు. నువ్వు గెంటేయటానికి కారణం ఏంటో తెలుసా? నా అవిధేయత, నా పాపం. దట్ ఈస్ ద క్రైసిస్ ఆఫ్ జోనా. అయితే పాపము చేయటాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అవటం అనేటువంటిది ఎంత వాస్తవమో, దేవునిలో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? యోనా అంటున్నాడు, నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకుంటుని. బహుశా యోనా యెరూషలేములో దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో, లేదంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటున్నాడేమో. వాట్ ఎవర్ మే బీ ద రీజన్, యోనా అంటున్నాడు, ప్రభా నా జీవితంలో సమస్య రావటానికి నా అవిధేయత కారణం. మొట్టమొదటి విషయం. రెండో విషయం అంటున్నాడు, నా పాపాన్ని బట్టి నీ సన్నిధిలో నుండి నేను గెంటివేయబడిన వానిగా నేను ఉన్నాను. అయితే నా యొక్క మూడో మాట ఏంటో తెలుసా? ప్రభా నీ పరిశుద్ధాలయం తట్టు మళ్ళా తిరిగి నేను చూడటానికి నాకు అవకాశం ఇస్తావా? మై ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్ అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ మన జీవితంలో మనమంతా ఫెయిల్యూర్లో ఉన్నా, ఎటువంటి క్రైసిస్ గుండా వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? నువ్వు మళ్ళా దేవుని మందిరానికి వస్తే, ఆయన పరిశుద్ధాలయం తట్టు నీవు మరలా చూస్తే, ఆయన మందిరం వైపు గనక నీ చేతులు నువ్వు చాస్తే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు మళ్ళా నిన్ను దర్శిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో విషయం, ద డివైన్ రెస్క్యూ. యోనా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచిన వారు తమ కృపాధారమును విసర్జింతురు. ఇది చాలా హీబ్రూలో చాలా కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. ఎందుకంటే హీబ్రూలో ఈ సెంటెన్స్లో కేవలం 5 పదాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 పదాలు ఎవరిని చూపిస్తున్నాయి అనేటువంటిది కనుక మనం గమనిస్తే,
ఈదర్ నిజమైనటువంటి దేవుని తట్టు నుండి పక్కకు తిరిగినటువంటి అవిధేయులైనటువంటి యూదా జనాంగానైనా ఆ మాట సూచించవచ్చు, లేదంటే తనకున్నటువంటి అహంకారంతో కావచ్చు, తనకున్నటువంటి ఆలోచనతో కావచ్చు, పారిపోతున్నటువంటి ప్రవక్త అయినటువంటి యోనానైనా చూపించవచ్చు. లేదంటే యోనా యొక్క మాట చొప్పున ఆ పడవలో నుండి ఎవరైతే యోనాను సముద్రంలోకి వేశారో వారినైనా చూపించవచ్చు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఈ మూడు కనుక మనం చూస్తే ఒక కామన్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? నిజమైనటువంటి దేవుని వైపు నుండి తన దృష్టిని పక్కకు తిప్పుకున్నవాడు దేవుని కృపను విసర్జిస్తున్నాడు. అది యోనా చెప్పేటువంటి మాట. తమ కృపాధారమును వాళ్ళు విసర్జిత్తురు. ఆ మాటకొస్తే యోనా ఈ ప్రార్థన చేసేటప్పటికే యోనా యొక్క జీవితంలో ఆల్రెడీ దేవుడు 7 అద్భుతాలు చేశాడు. మొదటి అధ్యాయంలో మీరు గమనిస్తే 4వ వచనంలో దేవుడు ఒక తుఫానును తీసుకొచ్చాడు. 7వ వచనంలో చీట్లు వేసినప్పుడు యోనా పేరిట పడింది. తర్వాత 15వ వచనంలో గనక చూస్తే దేవుడు ఆ యొక్క సముద్రాన్ని ఆయన నిమ్మళపరిచాడు యోనాని వేసిన తర్వాత. ఆ తర్వాత 17వ వచనంలో గనక చూస్తే ఆ యొక్క చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు యోనాని మింగివేయమని. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు యోనాని తీసుకెళ్ళి భూమి మీద కప్పమని. అంతకంటే పెద్ద అద్భుతం ఏంటో తెలుసా? అవిధేయుడైనటువంటి దేవుని యొక్క ప్రవక్త అయినటువంటి యోనా యొక్క హృదయం మార్పు చెందటం అనేటువంటిది గొప్ప మిరకిల్. కాబట్టి నేను అంటున్నాను, నీ జీవితంలో అద్భుతాలు జరిగేది దేవుని దగ్గర మాత్రమే. నీ మేలుకైనా, ఒకవేళ నిన్ను సరిచేయటానికైనా. ఆ విషయాన్ని కనుక నువ్వు గమనించకుండా లోకాన్ని పట్టుకొని వేలాడుతుంటే, దేవునికి నువ్వు దూరంగా పరిగెడతా ఉంటుంటే, నీ చేతికి అందుబాటులో వచ్చినటువంటి దేవుని కృపను విసర్జిస్తున్నావు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు తెలుసుకుంటే అది నీకు మంచిది. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 7వ వచనంలో యోనా అంటున్నాడు, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకొంటిని. నేను అనుకుంటాను, మన కొత్త నిబంధనలు తప్పిపోయిన కుమారుడు అంటున్నాం యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాల్లో. పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు యోనా అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు ఎట్లాగైతే తండ్రి దగ్గర ఉండి తన ఆస్తిని అంతా తీసుకొని పారిపోయి దూరంగా వెళ్ళిపోయి దానంతా ఖర్చు చేసి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడో, ఇప్పుడు యోనా తన జీవితంలో కోపములో చిక్కుకున్నప్పుడు ఇప్పుడు తనకు దేవుడు జ్ఞాపకం వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తన జీవితం మళ్ళా ఎట్లాగైతే గాడిలో పడిందో, యోనా యొక్క జీవితం బుద్ధి వచ్చినప్పుడు, దేవుని జ్ఞాపకం వచ్చినప్పుడు మళ్ళా దేవుడు తిరిగి ఆయన జ్ఞాపకము చేసుకొని యోనాను రక్షించినట్లుగా ద డివైన్ రెస్క్యూ యోనా యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. చివరిగా యోనా యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి 4వ అంశం ఏంటి అన్నప్పుడు ద వావ్ ఆఫ్ ప్రైజ్, కృతజ్ఞతతో కూడినటువంటి ఒడంబడిక. 9వ వచనంలో యోనా అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొనిన మొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. నేను అంటున్నాను, యోనా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల మనకు ఎట్లా కనపడుతుంది అనేటువంటిది గమనిస్తే, మొట్టమొదటిగా తాను ఉన్నటువంటి స్థానములో దేవుడు తనను పెట్టాడు తన అవిధేయతను బట్టి అనేటువంటి విషయాన్ని యోనా మొదటగా గమనించాడు. రెండవది, దేవుడు ఏదైతే క్రమశిక్షణను
యోనా యొక్క జీవితంలోకి అలౌ చేశాడో, ఏదైతే ఉపద్రవాన్ని దేవుడు యోనా యొక్క జీవితంలో అలౌ చేశాడో దానిని అంగీకరించిన వాడుగా యోనా మనకు కనపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, చివరికి తన పరిస్థితుల్లో ఇంకా కృంగిపోయినటువంటి పరిస్థితిలో తనకు దేవుడు తప్పితే వేరే దిక్కు లేదు అనుకున్నటువంటి పరిస్థితికి యోనా యొక్క జీవితం వచ్చినప్పుడు యోనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు యోనా యొక్క జీవితంలో ఏదైతే మొదటి అధ్యాయంలో కరువు కిందకు వచ్చేసిందో ఇప్పుడు మళ్ళా కరువు పైకి వెళ్ళటం మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎప్పుడైతే కరువు పైకి వెళ్తుందో యోనా ఒక్కొక్క విషయాన్ని గ్రహించుకుంటా వచ్చి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళా తిరిగి లేచేటువంటి క్రమంలో యోనా ఒక ఒడంబడిక చేస్తూ ఉంటున్నాడు. ఏంటో తెలుసా? ప్రభా, నేను నీకు బలులు అర్పిస్తాను, కృతజ్ఞతతో నేను మళ్ళా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. కాబట్టి నేను అంటున్నాను, ఒక రకంగా దేవుని మన జీవితంలో ఆయన అలౌ చేసినటువంటి ఫెయిల్యూర్లో మనము వెళ్ళేటువంటి సర్కమ్స్టెన్సెస్ అనేటువంటిది ఎంత వాస్తవమో దేవుడు మనల్ని కాన్ఫ్రంట్ చేసి మళ్ళా తిరిగి ఆయన మనల్ని సరిచేసిన తర్వాత కృతజ్ఞతతో దేవుని దగ్గరగా ఒడంబడిక చేసుకొని మిగతా జీవితంలో దేవునికి విధేయత చూపించి మనము నడవటం అనేటువంటిది కూడా అంతే వాస్తవం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ఆ పరిస్థితి ఎప్పుడైతే యోనా యొక్క జీవితంలో వచ్చిందో అద్భుతమైనటువంటి మాట మాట్లాడతాడు. ఇంగ్లీష్లో మనం అంటాం సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దాని అర్థం ఏంటో తెలుసా? యోనా తన జీవితంలో ఒక హార్డ్ లెసన్ నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు యోనా అనుకున్నాడు రక్షణ కేవలం యూదులకే అనుకున్నాడు. అందుకని అన్యజనుల దగ్గరికి ప్రభు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించిన ఆయన అని కమిషన్ చేస్తే తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు యోనా. ఎందుకో తెలుసా? ఒక యూదుడుగా తనకున్నటువంటి ఆలోచన ఏంటంటే యూదులకు మాత్రమే రక్షణ అనుకున్నాడు. ఇప్పుడు యోనా మొట్టమొదటిగా తన జీవితంలో గమనించినటువంటి సత్యమేంటో తెలుసా? లేదు, రక్షణ దేవునికి చెందింది కాబట్టి ఇప్పుడు ఆ రక్షణ అన్యజనులకు కూడా ప్రకటించబడాలి అనేటువంటి విషయం యోనాకి ఎప్పుడైతే అర్థమైందో ఇప్పుడు యోనా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తిరిగి నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక హార్డ్ లెసన్ ఏంటో తెలుసా? దేవుడు యోనా యొక్క జీవితాన్ని ఒక పిక్చర్గా వాడుతున్నాడు. ఏంటో తెలుసా ఆ పిక్చర్? దేవుడు ఇశ్రాయేలీలను పక్కకు పెట్టి అన్యజనులకు తన రక్షణను అందించబోతా ఉంటున్నాడు అనేటువంటి ఒక వాస్తవాన్ని దేవుడు యోనా ద్వారా చూపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మన ఫాస్ట్ ఫార్వర్డ్ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తున్నప్పుడు యూదులు పరిసయ్యులు వచ్చి యేసుప్రభుని అడుగుతారు, నువ్వు మాకు ఒక సూచక్రియ చేయొచ్చు కదా, అప్పుడు నువ్వు సూచక్రియ గనక చేస్తే నువ్వు మెస్సయ్యవా అనేటువంటి సంగతి మేము అంగీకరిస్తాం, మేము గ్రహిస్తాం అని అన్నప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటాడు, అవిధేయులైనటువంటి ఈ తరమ వారికి యోనా చేత జరిగించబడినటువంటి సూచక్రియ తప్పితే మరి ఏ సూచక్రియ జరగదు అనేటువంటి విషయం ప్రభు చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? యోనా యొక్క స్టోరీలో ఏదైతే దేవుడు ఇశ్రాయేలీల నుండి దేవుడు తన యొక్క ప్రణాళికను కొంతకాలం ఆయన సస్పెండ్ చేసి అన్యజనులకు తన యొక్క రక్షణను అందించబోతున్నాడు అనేటువంటి వాస్తవం ఏదైతే యోనా యొక్క జీవితంలో జరిగిందో, యేసుప్రభు వారి యొక్క మరణము ఏదైతే 3 రాత్రింబగళ్ళు యోనా చేప కడుపులో ఉన్నట్లు యేసుప్రభు వారు సమాధిలో ఆయన 3 రాత్రింబగళ్ళు ఉండబోతున్నాడు అనేటువంటి వాస్తవం ఏం చెప్తుందో తెలుసా?
ప్రభు యొక్క మరణము తరువాత, పునరుద్ధానము తరువాత ఇశ్రాయేలీయుల దేవుని యొక్క ప్రణాళిక కొంతకాలము సస్పెండ్ అయ్యి ఆ రక్షణ అనేటువంటిది యూదులకు, అన్యజనులకు దేవుడు ఎక్స్టెండ్ చేయబోతున్నాడు అన్నదానికి యోనా యొక్క జీవితం ఒక ఉదాహరణగా మనం చూస్తూ ఉంటున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, అందుకనే కదా పౌలు రోమీలకు రాసిన పత్రిక రాస్తున్నప్పుడు దేవుని యొక్క సర్వాధికారాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తాడు. నిజమే ప్రభా, నీవు యూదులతో ప్రారంభించావు నీ యొక్క ప్రణాళిక, అబ్రహామును ఏర్పాటు చేసుకున్నావు, అబ్రహాము ద్వారా నువ్వు యాకోబుని తీసుకొచ్చావు, యాకోబు ద్వారా నీవు 12 గోత్రాల్ని తీసుకొచ్చావు, ఒక గొప్ప జనాంగాన్ని నువ్వు తీసుకొచ్చావు, ఆ జనాంగము ద్వారా నీవు ఈ లోకములోకి వచ్చావు. దేవుని యొక్క రాజ్యము యూదుల కొరకు అనేటువంటి విషయం వాళ్ళు అనుకుంటున్నటువంటి క్రమములో యేసు ప్రభువారు సిలువేయబట్ట ద్వారా దేవుని యొక్క రాజ్యంలో కేవలం యూదులు మాత్రమే కాదు, అది అన్యజనులకు కూడా ఎక్స్టెండ్ చేయబడతా ఉంటుంది అనేటువంటి విషయం గ్రహించినప్పుడు దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికలోనే యూదులు యేసుప్రభుని రిజెక్ట్ చేయటం అనేటువంటిది కానీ, వారు యేసుప్రభుని రిజెక్ట్ చేయటాన్ని బట్టి ఆ యొక్క రక్షణ అన్యజనులకు ఎక్స్టెండ్ చేయబడటం అనేటువంటిది కానీ మనం చూసినప్పుడు, మళ్ళా తిరిగి ప్రభు ఆయన సంఘము కోసం ఆయన వచ్చినప్పుడు అన్యజనుల యొక్క రక్షణ కాలం సమాప్తమవుతుంది. ఆ తర్వాత 7 ఏండ్ల శ్రమకాలం, దానిలో దేవుడు తిరిగి మళ్ళా యూదులను ఆయన డీల్ చేయబోతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ 7 ఏళ్ల శ్రమకాలంలో యూదులు ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు ప్రభువు తన 2వ రాకడలో ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అనేటువంటి దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికను పౌలు అర్థం చేసుకున్నప్పుడు పౌలు ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాడు. ఆహా, దేవుని యొక్క బుద్ధి బాహుళ్యం ఎంత గొప్పది, ఆల్ ప్రైజ్ టు ద సావరెంటీ ఆఫ్ గాడ్ అని పౌలు అన్న రీతిగా ఇక్కడ యోనా అంటున్నాడు, ప్రభా నా జీవితంలో నేను ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీకు నేను బలులు అర్పిస్తున్నాను, నేను ఏదైతే నీ సన్నిధిలో నేను మొక్కుబళ్ళు నేను చేసుకున్నానో వాటిని చెల్లించకుండా నేను మానను. ఎందుకో తెలుసా, నేను గ్రహించిన సత్యం ఏంటంటే ద సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా ఈ విషయాలు మన దృష్టికి వస్తూ ఉంటున్నప్పుడు, యోనా యొక్క ప్రార్థనలో ఉండి ఈ విషయాలు మనం నేర్చుకుంటున్నప్పుడు, మన చుట్టూతున్నటువంటి ఈ సమయాల్లో నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనం ఎస్కేప్ అవటానికి మనం చేయాల్సిన ప్రయత్నాలు అక్కర్లేదు, లేదంటే నాకు మరణం వస్తే బాగుండు అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడు తన సర్వాధికార ప్రణాళికలో తిరిగి ఆయన మనం లేపుతాడు, తిరిగి ఆయన మనం వాడుకుంటాడు అనేటువంటి నిరీక్షణతో ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తూ మన జీవితాల్లో సరిచేసుకోవాల్సినటువంటి విషయాలు మనం సరిచేసుకుంటూ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సర్వాధికార ప్రణాళికను మన జీవితాల్లో మనం గ్రహిస్తూ ముందు కొనసాగుటకు దేవుడు అటువంటి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగలిని మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ఈ రాత్రికాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు ప్రభా అవిధేయతను మేము సరి చేసుకోవటానికి, మా పరిస్థితులను ప్రభా మేము ఆలోచించడానికి, నీ యొద్ద నుండి మేము ఎంతో దూరం మేము పారిపోలేం అనేటువంటి సంగతిని మేము గమనిస్తున్నప్పుడు సమస్యలో చిక్కుకోకముందే నీ సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి కృపను మీరు దయచేయండి. ఒకవేళ సమస్యలో చిక్కుకున్నప్పటికీ కూడా నీవు తిరిగి మమ్మల్ని దర్శిస్తావు అనేటువంటి ఒక నిరీక్షణతో మీ సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభా నీ యొక్క రక్షణ కార్యం, నీ యొక్క సర్వాధికార ప్రణాళిక మా జీవితాల్లో ఈ ప్రపంచ చరిత్రలో జరుగుద్ది అనేటువంటి వాస్తవాన్ని మేము గమనించినప్పుడు ఆ రీతిగా మా జీవితాలు సరిచేసుకొని భవిష్యత్తు కొరకు మేము సిద్ధపడటానికి
కావాల్సిన కృపను మీరు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో క్లిష్టమైనటువంటి సమయాలు గుండా వెళ్తున్నారు. హెల్త్ క్రైసిస్ ఒక పక్కన మేము చూస్తున్నాం ప్రభా. ఫైనాన్షియల్ క్రైసిస్ మేము ఇంకో పక్కన చూస్తూ ఉంటున్నాం. ఎడ్యుకేషనల్ క్రైసిస్ అనేటువంటిది మేము చూస్తూ ఉంటున్నాం. కెరీర్ క్రైసిస్ అనేటువంటిది మేము చూస్తున్నాం ప్రభా. ఇన్ని రకాలటువంటి క్రైసిస్ మా చుట్టూ ఉండగా దేవా, నీ సర్వాధికార ప్రణాళికకు మా జీవితాలు అప్పగించుకుంటూ మేము చేయాల్సినటువంటి మా బాధ్యతను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మీ సన్నిధిలో మేము నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ ముందు కొనసాగటం కావాల్సిన కృపను మీరు దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి వారి జీవితాలటువంటి అవసరాలు మీరు తీర్చి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమెన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఆదివారం ఉదయం 9 గంటలకి తిరిగి ఆన్లైన్ సర్వీస్ మనకుంటుంది. ఆన్లైన్ సర్వీస్లోనే ప్రభు యొక్క బల్ల మనం తీసుకుంటామనేటువంటి విషయం దయచేసి మీరు గమనించాలి. గాడ్ బ్లెస్ యూ.